చెప్పమ్మా, నీ ఎక్కడి నుంచి వస్తున్నావు? మేము గుడిపాటిపల్లి. గుడిపాటిపల్లి. ఏ సమస్యతో వచ్చావమ్మా? నాకు మోకాళ్ళు నొప్పులు, పాదాల నొప్పులు, ఈ అమ్మకలన్నీ నొప్పులు సార్, ఇవన్నీ నొప్పులు. ఇప్పుడు నువ్వు నాకు చెప్పగానే నాకు ఈ నొప్పులన్నీ విడుదల చేయండి. తగ్గిపోయినాయా? ఏం లేవా? చేతులు, మోకాళ్ళు నొప్పులు అన్ని తగ్గిపోయినాయా? తగ్గిపోయినాయి. ఎవరు స్వస్థపరిచారు నిన్ను? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓపిక ఉన్నంతసేపు గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మ. హల్లెలూయా. చెప్పమ్మా. నాకు అబ్బాయి ఫలం మాది, నాకు గాలి ఉంది, మొత్తం ఇంటికి ఆడుండి వచ్చేటప్పుడు దడదడగా ఉంది ఇంట్లో. ఇప్పుడు తగ్గిపోయింది. తగ్గిపోయిందా? దడదడగా ఉండేటువంటి ఆ దడ తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఎవరు తగ్గించారు నీకు? ప్రార్థనలో నిలబడ్డావు, తగ్గిపోయింది దడ, స్వస్థత వచ్చింది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. మాది రామచంద్రపురం. నిన్నటి రాంచి నాకు కాళ్ళు చేతులు అన్ని నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రార్థన చేసేరాకు నా గుండె నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి. వేసే నా వందనాలు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అర్ధవేడి మండలం, కాకల గ్రామం. సంవత్సరం నుంచి నాకు చాలా నొప్పి. సంవత్సరం నుంచి చాలా డబ్బు నడుము నొప్పి. రావాలనుకుంటే బండి ఎక్కి రాలేనని రాలేక నాకు ఈ రోజు దేవుడు నన్ను ఇప్పుడు వచ్చింది నీకు సమయం. ఇప్పుడు ఎట్టుంది మరి నడుము నొప్పి? బాగుంది. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే నడుము నొప్పి తగ్గిపోయిందా? తగ్గిపోయింది. చూసుకున్నావా? నడుము వంగి చూసుకున్నాం. చూడు ఒకసారి. ప్రార్థన చేయవచ్చు మంగళవారం. ఏ నొప్పి లేదు? నొప్పి లేదు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పేర్లపాడు, మోకాళ్ళు, గుండె నొప్పి, నడుము నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఎట్లుంది? బాగానే ఉంది. వాళ్ళు వింటారుగా, చెప్పు గట్టిగా. ఈ వారమే వచ్చావు. ఇప్పుడు తగ్గిందా? మైకులో చెప్పు. తగ్గింది. గట్టిగా చెప్పు. తగ్గిందా లేదా? తగ్గింది. ఏం నొప్పి లేదా ఇంకా? ఏ ఊరు మీది? పేర్లపాడు. ఎక్కడది? వినుకొండ దగ్గర. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ. నడుము నొప్పితో వచ్చావు? నడుము నొప్పితో వచ్చిన. మరి నాకు ఎక్కడికి వచ్చి నాకు నడుము నొప్పులు శుభ్రంగా తగ్గి. ఏ ఊరమ్మ మీది? మాది బొద్దుకూరుపాడు. ఇప్పుడు నడుము నొప్పి లేదా? నడుము నొప్పి లేదు. ప్రార్థనల్లో తగ్గిపోయిందా? ఎవరు నిన్ను బాగు చేసింది? యేసయ్య. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, చెయ్యి నొప్పి అన్నీ తగ్గినాయమ్మా. ఏ ఊరు మీది? ఎర్రవనపల్లి. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గుండెల్లో నొప్పి ఉండిద్ది. ఇక్కడికి వచ్చి నాకు ఇవ్వాలా బాగుంది. గుండె బరువు తగ్గిపోయిందా? ఫ్రీగా ఉందా? ఊపిరి పీల్చుకొని చూసుకున్నావా? ఎట్లుంది ఇప్పుడు? బాగానే ఉంది. తగ్గిపోయిందా? ఏ ఊరు మీది? మాది బొల్లాపల్లి. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నువ్వు పిలిచినప్పుడు నాకు నడుము నొప్పులు, ఈ పక్కల నొప్పులు, ఈ చేతులన్నీ ఒక నొప్పులు కాండి. మళ్ళీ ప్రార్థన చేసినాక నువ్వు చెప్పినాక తగ్గిపోయామ్మా. ఏ ఊరు మీది? రాజంపల్లి. నొప్పులు ముందున్నాయి, ప్రార్థన తర్వాత తగ్గిపోయినాయా? గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. అది మేడిపోయిన ఆయన ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి తగ్గింది స్వామి. తగ్గిపోయినాయా? ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మదిరేవుని చెర్ల రాత్రి అంతా గుండెల కాడ బరువుగా నొప్పిగా ఉంటుంది. ఇప్పుడైతే లేదు. ఇప్పుడు లేదమ్మా? ఇప్పుడైతే లేదు. ఏ ఊరు దగ్గర అది మీ ఊరు? బొల్లాపల్లి దగ్గర. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ప్రభు స్వస్థపరిచాడు. గుండె నొప్పి తగ్గిపోయింది. పాస్టర్ గారికి అనుకున్నాను వందనాలు. నేను 2 కళ్ళు సుక్కడాలు తీసుకున్నాను. నొప్పులు నీళ్ళు గారుతుంది. మరి నేను యేసయ్యా నొప్పులు నీళ్ళు గారుతుంది, కొద్దిగా మసక కూడా బాగా సూపు కానిస్తే సాక్ష్యం చెబుతానని మొక్కున్నా యేసయ్యకి. తగ్గిపోయింది. ఇప్పుడు సూపు కానొస్తుంది. మళ్ళీ 2వ సాక్ష్యం, నాకు నోరు పూసింది, నాలుక మంట, ఎంగిల మంట. యేసయ్యా నోరు బాగుంది, నాకు అన్నం తినడానికి బాగుంటే ఈ సాక్ష్యం చెబుతానని మొక్కున్నా. నోరు బాగుంది. నోరు కూడా బాగైపోయింది. దేవుని దీవించిన కాక. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నేను ఈరోజు వచ్చాను. ఏ ఊరు మీది? మాది గల్జరగొల్ల. కంబం దగ్గర. ఓకే. కూర్చోపోమ్మా నువ్వు. నాకు గుండెల నొప్పి, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయింది. ఇక్కడికి వచ్చిన ప్రార్థన చేసి మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయా? ఏ ఊరమ్మ మీది? ఈ ఊరే. దర్శి. వెంకటాచలంపల్లి. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం.
మోకాలు నొప్పులు అండి తగ్గినాయి. తగ్గిపోయిన. ఏ ఊరు మీది? 30 రూపాయలు. ఆ? 30 రూపాయలు. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. మాది ముడి ఆవల ఇక్కడ. ఎక్కడమ్మా? గంగారం దగ్గర. గంగారం దగ్గర. అరికాల కాడ నుంచి మొత్తం బాడీ మొత్తం నొప్పులు తట్టుకోలేకపోతున్నా. 15 రోజుల కిందట నీకు ఫోన్ చేశా. నేను పడి కాలు ఇరిగింది, ఆపరేషన్ చేసి 11 నెలలు అయింది, నొప్పి తగ్గలేదన్నా. అవును, ఫోన్ చేసిన ప్రార్థన చేసిన తర్వాత నేను ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఈ 15 రోజుల నుండి కాలు నొప్పి కొంచెం తగ్గింది. మా గుండె దడ కూడా తగ్గింది. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు నడువు నొప్పులు, కాళ్ళు నొప్పులు. నేను గుంటూరు పోయి సిటీ క్యాన్ తీసుకున్నా. నీకు వెనక అడిగిందా, నీకు మీరు ఆపరేషన్ చేయాలను. ఎమ్మటి ఆపరేషన్ చేస్తే నువ్వు బాగైతే బాగా ఏసారి నీ కాడికి పాత వస్తాను. తగ్గిపోయిందా? ఏ ఊరు మీది? భూమాయిపాలెం. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ అమ్మకు పాస్టర్ నా వందనాలు. నా పెనిమిటికి దగ్గుతా ఉన్నాడు. ఏంటమ్మా? దగ్గుతా ఉన్నాడా? 2 వారాల నుంచి దగ్గుతా ఉంటే బెడ్ పడతా ఉంది. చేతిలో రూపాయి లేదు. ఒంగోలు చేసావు పోయి వాళ్ళని అడిగి ఒక 10,000 పట్టుకొని పోయినా. అమ్మ గుండె బాగలేదు, క్యానింగ్ తీయాలని 15 రోజులకు మందులు ఇచ్చిండ్రు. మళ్ళీ దేవుడా మంగళవారం ప్రార్థన పోయి సాక్షి అని చెప్పి ఒక్క 10తో ఉండి అతను ఎప్పుడు మంగళవారం పోతే నాకు మేలు జరుగుతుందని మళ్ళీ నిన్న దేశం పోయినా సోమవారం క్యానింగ్ వద్ద ఏమొద్దమ్మ బాగుంది అని మాటలు రాసిచ్చి. తగ్గిపోయిందని చెప్పారా? తగ్గిపోయింది. ఆ విశ్వాసాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. అప్పుడు నా మనవడికి ముక్క ఆపరేషన్ చేసిర్రు. ఇప్పుడు చెప్పిన నా భర్తకి కాళ్ళు నొప్పులు వచ్చినాయి. ప్రభు కాళ్ళు నొప్పులు తగ్గి నా మనవడు బాగుంటే నేను దర్శి ప్రార్థనకు వచ్చి బియ్యం కట్టిస్తాను నువ్వు అనుకున్నాను. సాక్ష్యం చెప్తానని మొక్కుబడి చేసుకున్నావు. ఏ ఊరు మీది? భూమాయిపాలెం. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. వందనాలన్న. మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. బైకులు ఎదురు కొట్టుకొని యాక్సిడెంట్ అయ్యి తల పగిలింది. నరం కట్ అయింది. వెనకొండ తీసుకెళ్తే తల ఎక్స్రే తీసి ఇక్కడ కాదమ్మా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి. నైట్ 12 గుంటూరు తీసుకెళ్ళినమన్నా. వాళ్ళు అక్కడ ఎక్స్రే తీపిచ్చి ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు 1,00,000 రూపాయలు కడితేనే చేస్తాం, లేకపోతే డాక్టర్ క్యాంపులు పోయే పని ఉంది, మీరు చెప్పండి అన్నారు. మా కాడ 10,000 తప్పితే ఇంక లేవన్నా. నైట్ అమ్మంటే తీసుకెళ్ళింది కాబట్టి ఏడ్చుకొని ప్రార్థన చేసి అన్నా నేను మా కాడ 5 రూపాయలు లేవయ్యా ఎట్టగట్టు చేయమని ప్రార్థన చేసి ఏసయ్య వాళ్ళందరూ ఫోన్లు చేసి నేను ఇస్తామన్నా అని అందరూ 5గురు ఫోన్ చేసి తలా 20,000, 10,000, 30,000 ఇచ్చారు అన్న. 1,00,000 రూపాయలు అవి ఇస్తే చేస్తామంటే ఇంకా ఇవి పెడితే చేసినారన్న. బాగానే ఉంది. ఇప్పుడు నీకు కూడా ఫోన్ చేసిన 5 రోజులకి. బాగున్నాడా ఇప్పుడు? గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మా ఆయనకి మా అబ్బాయి జ్వరం వచ్చేసింది. నేను దర్శి ప్రార్థన పోయి సాక్ష్యం చేస్తాను అనుకుంటే తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. పోయిన వారం వచ్చానండి నేను. నొప్పులు కాళ్ళు ఇవన్నీ నొప్పులు ఈ వారం తగ్గినాయి కాబట్టి దేవునికి 1000 రూపాయలు సందా ఇస్తున్నా. నీ పేరు? నా పేరు యాకోబు. ఏ ఊరు? బోధవాడ. యాకోబు బోధవాడ. యాకోబు గారు మరి 1000 రూపాయలు కానుక ఇస్తున్నారు. అది టీవీ కొరకు వాడతాము, రైట్? దేవుని సువార్త కొరకు వాడతాము. దేవుడు మీ కుటుంబాన్ని దీవించునుగా. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు నరాలు లాక్కొస్తున్నాయి, కండలు పట్టుకుంటున్నాయి. తండ్రి నేను మంగళవారం ప్రార్థనకు పోతా నాకు తగ్గిపోవాలనుకుని ప్రార్థన చేసుకున్న దేవుడికి. కండరాలు నిద్ర ఉండేది కాదు, ఒకటే ఏడుపు అట్టా ఉంటే దేవుడికి ప్రార్థన చేసుకొని ఇప్పుడు తగ్గిపోయినాయమ్మా? తగ్గిపోయినాయి. గుండె బరువు తగ్గిందా? తగ్గిపోయింది. కండరాలు నరాలు బీకేది మొత్తం తగ్గిపోయింది. ఏ ఊరు మీది? త్రిపుర సుందరాపురం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మరి అమ్మ 3 వారాలు వస్తామనుకున్నాము. నా గుండెలో బరువు ఉన్నది. 3 వారాలు వచ్చినాము. ఈ కాలికి పిచ్చి ముళ్ళు గుచ్చుకొని 3 సంవత్సరాలు మానింది. దాంట్లో సుర వచ్చింది. దాంట్లో మా కొడుకు అడివయ్యా పాలు ఎంత సుర వచ్చింది నాకు ఏదైనా చూపి అయ్యా అంటే హాస్పిటల్లో పోదామలే అమ్మ అన్నాడు. అంతలేక నీ ఓకేం పెట్టుకొని విన్నాము.
మేమందరం ఇట్లా బయలుదేరి వచ్చినాం. ఇది తగ్గింది, కాలు తగ్గించాడు దేవుడు, గుండెల బరువు తగ్గింది. గుండె బరువు తగ్గిపోయిందా? ఇప్పుడేనా? ఎప్పుడు తగ్గిపోయింది గుండె బరువు? మొన్ననే తగ్గించాడు కానీ ఇవాళ చెబుదామని చెప్పలేము మనం. ఓకే ఓకే, పోయిన వారం తగ్గింది కానీ ఇప్పుడు చెప్తున్నాం. ఏ ఊరు మీది? మార్కాపురం. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసుకే మహిమ కలుగునుగా. మార్కాపురం నా కాలు నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి. ప్రభు స్వస్థపరిచాడు, కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి. యేసుకే మహిమ కలుగునుగా. మాకు 20 రోజుల నుంచి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. మోకాళ్ళ నొప్పులు 3 వారాలు వచ్చాయి అక్కడికి. తగ్గిపోయినాయా? ఏ ఊరు మీది? అబ్బాయిపాలెం. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసుకే మహిమ కలుగునుగా. కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, కడుపులు అన్ని నొప్పులు తగ్గిపోయినాయి. నొప్పులన్నీ తగ్గిపోయినాయి. ప్రభుకే మహిమ, యేసుకే మహిమ. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. పసుపు గల్లు నుంచి వస్తున్నారు. యేసుకే మహిమ కలుగునుగా. పాస్టర్కి పాస్టర్ అయ్య గారికి వందనాలు. నేను ఇంటర్ పాస్ అయితే సాక్ష్యం చెబుతాను అనుకున్నాను, ఇంటర్ పాస్ అయ్యాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇంకొక సాక్ష్యం, అమ్మఒడి డబ్బులు ఎవ్వరికి పడలేదు, నాకు 15,000 పడ్డాయి. 1000 రూపాయలు కాను. నీ పేరేంటి? నా పేరు కీర్తి, మా ఊరు రాజంపల్లి. ఏం పేరు? కీర్తి. కీర్తి అంటే పేర్లు రాయాలి అక్కడ, స్పాన్సర్ చేసి. 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అన్నీ కూడా టీవీ కార్యక్రమాలకి మేము ఇస్తున్నాం అని అనుకున్నా మనసులో. ఎవరైతే 1000 ఇస్తారో అయినా ఆరాధన టీవీకి పెట్టాలని. దేవునికి స్తోత్రం. కీర్తి రాజంపల్లి, అంతేనా? దేవుడు ఆ బిడ్డ కృతజ్ఞతగా కానుక తీసుకొచ్చి దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించును కాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. హలో, నాకు కాలు ఇరిగి 8 నెలలు అయింది, కానీ అక్కడ ఆపరేషన్ చేసినారు 10 ఇంకా అక్కడి నుంచి మందులు ఏమి వాడుకోవాలని రక్త దారాగా తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడు, ప్రేరాలు రాసుకున్నావు, నొప్పి తగ్గిపోయింది అంటున్నావు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. దేవునికి స్తోత్రం, అందరికి వందనాలు. నా మనవడికి వారం నుంచి జ్వరం తగులుతుంది, ఎంత చూపించినా తగ్గలేదు. మంగళవారం ప్రార్థనకి చర్చికి వెళ్ళి సాక్ష్యం చెబుతాను అనుకున్నా, తగ్గింది. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. మక్క బావులకి అబ్బాయి పుడితే బియ్యం సంచి చేస్తామనుకో. అబ్బాయి పెడితే బియ్యం కానుక తెస్తానన్నావు. భోజనం, దేవుడి బిడ్డల భోజనం కోసం నువ్వు బియ్యం తీసుకొస్తానని మొక్కుబడి చేసుకున్నావు. మంచి బిడ్డ పుట్టాడా? ఎన్ని కేజీలు? 3 కేజీలు. మంచి ఆరోగ్యంగా పుట్టాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ. దేవుడికి స్తోత్రాలు. పాస్టర్ వందనాలు. మా అమ్మాయికి రాత్రి నిద్రలో గుండు పట్టుకుని ఊపిరాడపోతే ప్రార్థన చేసుకుని తగ్గిపోతే సాక్ష్యం చెబుతుంది. గుండె నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ. 5 నెలల నాడు పిల్లోడు దేశం పోయిండు, రాత్రి వచ్చిండు సందయాదం. నాకు తలనొప్పి, కాళ్ళు నొప్పులు ఒక 7 వారాల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు 7వ వారము. తగ్గిపోయినాయి, బాగానే ఉంది. ఇప్పుడు కృతజ్ఞతగా ఒక రైస్ బ్యాగ్ రైస్ బ్యాగ్ తెచ్చిన వాళ్ళందరూ మందిరంలో భోజనాలకు సహకరిస్తున్న వాళ్ళు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ.